ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనము. మీ హృదయమును కలవరపడనీయకుడి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ప్రభు తన శిష్యులను ఉద్దేశించి ఈ మాట అంటున్నాడు. వారి హృదయము ఎంతో కలవరముతో ఉన్నటువంటి ఆ సందర్భాన్ని బట్టి ప్రభు వారిని ఉద్దేశించి అంటున్నాడు, మీ హృదయమును కలవరపడనీయకుడి. అవును, మనము దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే మన హృదయాన్ని కలవరపడనీయము. ఎప్పుడైతే మనము దేవుని పట్ల విశ్వాసము నమ్మకం ఉంటామో మనము ఎటువంటి కలవరపాటు అనేది మనలో ఉండదు. అందుని బట్టి యెషయా ప్రవక్త అంటున్నాడు, యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం ప్రకారంగా విశ్వసించేవాడు కలవరపడడు. అవును, మనము విశ్వసించేవారమైతే కలవరపడము. కనుక ప్రియులారా, మన హృదయాలను కలవరపడనీయకుండా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.